ఈ బిజినెస్ గురించి ప్లాన్ వినడం ఎప్పుడైతే బిజినెస్ గురించి ప్లాన్ వినడం జరిగిందో అప్పుడే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. ఇదేదో జాబ్ చేసుకుంటూ లైఫ్ అనేది సెటిల్ కాదు ఇంకా. సో వెస్టీజ్ అనేది ఒక చెన్నై ఈవెంట్ చూసిన తర్వాత మైండ్లో తీసుకొని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. చేస్తే ఇదే చేయాలి, లైఫ్ 3 జనరేషన్స్ మారుతుంది అని పక్కా తెలుసుకున్న తర్వాత 1కి 100 సార్లు క్రాస్ చెకింగ్ చేసుకొని జస్ట్ మై ఫాదర్కి డయాబెటిక్ ఫస్ట్ సప్లిమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మంత్ 20 రూపీస్ తీసుకున్నా, సెకండ్ మంత్ 300 రూపాయలు, థర్డ్ మంత్ 11,000 డైరెక్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైతే డైరెక్ట్ లెవెల్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది. అలా మీటింగ్స్, ట్రైనింగ్స్, ప్లానింగ్స్ వింటూ ఉన్నప్పుడు ఒకటే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం. ఏదైనా అదృష్టం ఉంటే కానీ వెస్టీజ్ మనకు తగలదనమాట. ఒకవేళ వచ్చిన దీంట్లో స్టాండర్డ్గా నిలబడి ఓపికగా ఉంటే చాలు, లైఫ్ అనేది మారుతున్నది. ఒక్క మైండ్ సెట్ బాగా మైండ్లోకి తీసుకొని ఎప్పుడైతే 11,000 వచ్చిందో కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది. అలాగే టీంతో మాట్లాడుకుంటా వర్కౌట్ చేసుకుంటా అట్లా 15, 20, 30, 40 అలా ఎవ్రీ మంత్ నా హైయెస్ట్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ 2,45,000 పర్ మంత్. ఒక డ్రీమ్గా ఉండేది. జాబులు అయితే అవసరం 1 lakh పెద్ద డ్రీమ్గా ఉండేది. ఈరోజు విత్ టీమ్ ద్వారా ఆటోమేటిక్గా 2,45,000 ఎవ్రీ మంత్ తీసుకోవడమే కాకుండా రాయల్టీస్ ఏవైతే నా డ్రీమ్ ఉందో, నాకైతే వరల్డ్ మొత్తం తిరగాలని డ్రీమ్ ఉండేది. సో ఈ ట్రావెల్ ఫండ్ బాగా కనెక్ట్ అయింది. ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా నేను ఇప్పటివరకు 9 దేశాల వరకు పోయించా. ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా అలాగే 2 lakhs వరకు కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం నిలబడి ఏం చేయాలో వర్క్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నామంటే ఏమైతే డ్రీమ్ అయితే మనం చేసుంటామో అవన్నీ ఆటోమేటిక్గా మనతో ఫాలో వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇప్పట్లో ఉద్యోగాలు చేసి ఇంకేదైనా చేసే లైఫ్ పెద్దగా లీడ్ చేస్తామంటే కల్లో మాట. నాది ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్నే. బట్ ఏంటంటే చేసేంతవరకే జాబ్. ఈరోజు ఆ ఉద్యోగాలు కూడా పోయినాయి. నా ఫ్రెండ్సే చాలామంది సాఫ్ట్వేర్లు అంతా వెళ్ళిపోయారు. బట్ ఈరోజు ఒక స్టాండర్డ్ ఇప్పుడు వస్తున్నారు అంతా. ఓకేనా? సో ఇక్కడ ఎడ్యుకేషన్ దానికి సంబంధం లేదు కాబట్టి నచ్చిందో నచ్చలేదో తెలుసో తెలియకో ప్లాన్ ఏం తెలియకపోయినా వల్ల నిలబడ్డాము అంటే చాలు. స్టాండర్డ్గా నిలబడ్డాము అంటే మీ ఎంటైర్ ఫ్యామిలీలో మీరే రోల్ మోడల్ అవుతారు. ఓకేనా? మీ ఇన్కమ్తోనే ఆటోమేటిక్ ఎంటర్ తర్వాత యాక్సెప్ట్ చేస్తూ వస్తారు. సో దీంట్లో ఒక మంచి పొజిషన్, నార్మల్ మంచి పొజిషన్గా రావడానికి 100% అవకాశం ఉంటుంది. ఓకేనా? జస్ట్ నిలబడ్డామంటే ఆటోమేటిక్ స్టాండ్గా నెక్స్ట్ నవంబర్ థాయిలాండ్ కూడా మా టీంతో 100+ పీపుల్ ప్లాన్ చేస్తున్నాం థాయిలాండ్ ట్రిప్కి. సో ఇవైతే ఏంటంటే ఒక కార్ తీసుకోవడం, ఒక హౌస్ తీసుకోవడం, ఒక పార్క్, ఇవన్నీ ఏంటంటే చాలా డ్రీమ్స్ ఎక్కువ ఉంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంటే దగ్గరికి కూడా రావు, మైండ్లో కూడా రాదనమాట. జస్ట్ ఒకసారి అచీవ్మెంట్ అయితే ఇయర్లీ 3 kids అన్నప్పుడు ఎలా ఉంటుంది, 1 lakh+ ఇన్కమ్ అంటే ఎలా ఉంటుంది. ఇక్కడ ఒకటే నెలకి నాకు 30,000 ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ బేసిక్ పాయింట్స్ అవి తెలుసుకొని ఆ 30,000 వరకు వచ్చేటప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా కష్టం ఉంటాయి. చెప్పిన రారు, వినరు, అర్థం కాదు, అట్లాగే ఉంటుంది. వెస్టీజ్ అంటే అట్లాగే ఉంటుంది స్టార్టింగ్. ఓకేనా? ఇక్కడ మీరు నిలబడడానికి అది స్టెప్స్ అంతే. ఆటోమేటిక్ ఒకసారి తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉన్నామంటే మళ్ళీ ఎక్కడ బండి ఆగే పరిస్థితి ఉండదు. దాంతోపాటు నీకు తెలియకుండానే డైలీ మీటింగ్స్ అటెండ్ అవుతుంటే మీ నాలెడ్జ్ కూడా మీకు 360 degrees చేంజ్ అయిపోతుంది. ఆటోమేటిక్ మీ మైండ్ సెట్ కూడా మారుతుంది. ఓకేనా? ఇక్కడ నిలబడాలి. ఆ ఎండకి వానకి అదని అంటారు కదా, మనం ఇక్కడ బాగా విన్న తర్వాత బయట 100 మంది 100 చెప్తారు. అవునా కదా? ఎవరు మంచి సలహా ఇస్తారా? వెస్టీజ్లో మీ అప్లైన్స్ తప్ప మంచి సలహా బయట ఆడా ఉండదు. అవునా కదా? సో వాళ్ళ సలహా తీసుకుంటా నాలెడ్జ్ని పెంచుకుంటా 1 lakh వరకు నిలబడ్డారు అంటే ఆటోమేటిక్గా నీ 1 lakh చూసి 1,00,000 మంది జనాలు వస్తారు. మీరు పరిగెత్తాల్సిన పనిలే, నిలబడి ఉంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు. ఇలాంటి బెస్ట్ ప్లాట్ఫామ్. బయింగ్ హ్యాబిట్స్ మార్చుకుంటే ఇంత ఆపర్చునిటీ ఎలా ఉంది బయట? ఎక్కడైనా ఉందా? లేదు కదా. జస్ట్ ఈ బయింగ్ హ్యాబిట్స్ని మార్చుకొని ఎలా చేయాలో నేర్చుకుని ముందుకు వెళ్ళాము అంటే ఏమైనా కావచ్చు, మీ ఫ్యామిలీ మీరే కింగ్ ఆర్ క్వీన్ మీరే అవుతారు. ఇప్పుడు అర్థం కదా వాళ్ళకి. తర్వాత అన్ని అవకాశాలు ఉంటాయి చెప్పాలంటే. మీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు పెద్దగా ఇప్పుడే నాకు అంతా రెడీ ఎట్లుందంటే మంచి లీడర్స్, అప్లయన్స్ అందరూ ప్రతి ఒక్కరూ ఉన్నారు. బట్ మనం నిలబడడానికి టైం లేదు. ఓకేనా? మీరు ఎలా ఉంటారో మీ టీం కూడా అలాగే ఉంటారు, మీ మైండ్ సెట్ అలాగే ఉంటారు, మీ డౌన్ లైన్స్ కూడా అలాగే ఉంటారు. కాబట్టి మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్ నిలబడి ముందుకు వెళ్ళారు అంటే మీ అచీవ్మెంట్, మీ స్టేట్మెంట్, మీ కారు అవి కానీ వచ్చాయి అంటే అవి చెప్తా వెళ్తారు ఆటోమేటిక్గా. మీ టీం అంతా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ.